హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ జీటీ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరుంటారు రెండు టీంలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండే. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు, సో ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. సో బెట్టింగ్ వల్ల చాలా జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ జీటీ. కేకేఆర్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ పంజాబ్ కింగ్స్తో ఆడడం జరిగింది. ఆ రోజు మ్యాచ్లో థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పవచ్చు. 3-1 కొట్టింది పంజాబ్ కింగ్స్, అయినా చేజ్ చేయలేకపోయింది కేకేఆర్. సో 95 రన్స్తో చేసి మాత్రమే 95 రన్స్ చేసి ఆల్అవుట్ అయింది. సో చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ హిస్టరీలోనే. సో కేకేఆర్ ఆ రోజు ఓడిపోయింది, ఈరోజు గెలవాలనే పట్టుదలతో ఉంటుంది. జీటీ డీసీతో ఆడింది, ఢిల్లీ క్యాపిటల్స్. సో దాంట్లో గెలవడం జరిగింది. బట్లర్ విధ్వంసకరమైన ఇన్నింగ్స్తో జీటీని గెలిపించడం జరిగింది. సో ఇదేమో గెలుపు బాటలో ఉండాలని చెప్పి జీటీ ఆడుతుంది. సో గెలుపు మళ్ళీ తెచ్చుకోవాలి అని చెప్పి కేకేఆర్ ఆడుతుంది. సో చూద్దాం ఎవరు గెలుస్తారో, ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కేకేఆర్లో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడుతుండొచ్చు, ఏ మార్పులు చేర్పులు చేయకపోవచ్చు. సో అజింక్య రహానే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, నోకియా, రఘువంశీ, వైభవ్ అరోరా, సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11 సబ్స్టిట్యూట్గా ఉండే అవకాశం ఉంది. సో చూద్దాం. మార్పులు అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను, సేమ్ టీం ఆడతానని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. సో నెక్స్ట్ వచ్చేసి జీటీ. ఆల్రెడీ చెప్పాను కదా నేను, డీసీతో ఆడింది. లాస్ట్ మ్యాచ్లో గెలవడం జరిగింది. బట్లర్ చాలా హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు. చాలా విధ్వంసకరమైన ఇన్నింగ్స్, 97 కొట్టి నాట్అవుట్గా ఉన్నట్టున్నారు. సో సేమ్ టీం ఆడుతుండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఎవరుంటారో చూద్దాం ప్లేయింగ్ 11లో. సో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12. సో శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జాస్ బట్లర్, సిరాజ్, రబాడా, ప్రసిద్ కృష్ణ, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, ఈశాంత్ శర్మ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సేమ్ టీం ఆడొచ్చండి. లాస్ట్ మ్యాచ్లో ఏదైతే టీం ఉందో వాళ్ళే ఆడే అవకాశం ఉంది. ఇంకొక ఇక్కడ షెఫ్ రూతఫర్డ్ కూడా ఆడే అవకాశం ఉంది. సో వీళ్ళలో నుండి ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్గా ఆ రోజు అంటే మ్యాచ్ ఈరోజు పరిస్థితి బట్టి, ప్లేయింగ్ కండిషన్ బట్టి, దాన్ని బట్టి ప్లేయింగ్ సబ్స్టిట్యూట్ మార్చే అవకాశం ఉంది. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది. మార్పు అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను, చేంజ్ చేయకపోవచ్చు. సేమ్ టీం ఏదైతే ఆడిందో డీసీతో అదే టీం ఆడే అవకాశం ఉంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే గెలిచే టీం అయితే జీటీ అని చెప్తాను. గుజరాత్ టైటన్స్ 55% ఇస్తాను, 45% కేకేఆర్కి ఇస్తాను. ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇన్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్, మేబీ జీటీఏ గెలవచ్చు పక్కా. సో అంటే 45% మాత్రమే కేకేఆర్కి ఇస్తాను, 55% జీటీకి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా, కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, కేకేఆర్లో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, జీటీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, మీ ప్రిడిక్షన్ ఏంటి దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో నా విన్నింగ్ ప్రిడిక్షన్ ఏంటి అంటే 55% ఇది గెలుస్తుందని అనుకుంటున్నాను. ఏది అంటే జీటీ. సో కేకేఆర్కు 45% అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుంటాము. జై హింద్.